రియల్ సత్యలోకి స్వాగతం. ఈరోజు మనం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మొదటి నుంచి ఇప్పటి వరకు సులభమైన తెలుగులో తెలుసుకుందాం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ చాలా సంవత్సరాలుగా శత్రుదేశాలు. దీనికి ప్రధాన కారణాలు రాజకీయ మరియు భద్రతా సమస్యలు. ఇరాన్ ఇజ్రాయెల్ను ఒక దేశంగా అంగీకరించదు. అలాగే లెబనాన్లోని హెజ్బొల్లా మరియు గాజాలోని హమాస్ వంటి గుంపులకు మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయాలని ప్రయత్నిస్తుంది మరియు మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తుంది అని ఆరోపిస్తుంది. 2024 మరియు 2025లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ వందలాది క్షిపణులు మరియు డ్రోన్లను ఇజ్రాయెల్ వైపు ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సిరియా మరియు ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది. ఇది చరిత్రలో మొదటిసారి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ నేరుగా ఒకదానిపై ఒకటి దాడులు చేసిన సందర్భం. 2026 ఫిబ్రవరిలో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కలిసి ఇరాన్ లోపల లోతుగా భారీ వైమానిక దాడులు చేసింది. సైనిక స్థావరాలు మరియు ముఖ్య నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామైనీ మరణించారని వచ్చిన వార్తలు ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన చేసింది. ఇజ్రాయెల్పై మరియు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మరిన్ని క్షిపణి దాడులు చేసింది. యుద్ధం లెబనాన్ మరియు ఇతర సమీప ప్రాంతాలకు కూడా వ్యాపించింది. దీనివల్ల పెద్ద స్థాయి ప్రాంతీయ యుద్ధం జరుగుతుందనే భయం పెరిగింది. ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యమైన సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అసురక్షితంగా మారింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇరువైపులా సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ స్పష్టమైన శాంతి ఒప్పందం లేదు. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఆందోళనతో గమనిస్తున్నాయి. నాయకులు ఈ ఘర్షణ ఇంకా కొనసాగవచ్చని చెబుతున్నారు. ఇదే ఇప్పటివరకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై పూర్తి ప్రాథమిక సమాచారం. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని సరళమైన మరియు నిజాయితీగల వార్తల కోసం రియల్ సత్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.